మనము దేవుడికి ఆయన వాక్యం తీసుకొని ఆయనతో ఉన్నామా? పాప మమతల చేత పారిపోయావా? దూరాదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పిది మార్గము తరలిపోయి నేను నమ్మిన గితులెల్లా ఆకలి బాధలో అమ్ము వంటిని నన్ను అదము దక్కనికి నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయి బంధులు తన వెలివేయ అలవడెను వేదన. ఎవరు వెలివేశారు? బంధువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ధనవంతుడింటిలో ఇద్దరు మన మధ్యలో ఉన్న ఆ చిన్నోడు దేవుడికి దూరం అయ్యాడు, వాక్యానికి దూరం అయ్యాడు. క్షామం వచ్చింది జీవితంలో. క్షేమకాలంలో నీతో మాట్లాడితేని నా మాట వినడాన్ని బట్టివి ఇప్పుడు నువ్వు అయ్యా నేను క్షేమంలో ఉన్నానండి, కరువులో ఉన్నానండి, నా ప్రార్థనకి జవాబు లేదండి, నేను ఆదివారం వస్తున్నాను, శుక్రవారం ఫోన్ చేస్తాను, బుధవారం రావట్లేదా ఒప్పుకో. క్షామం ఉందా? క్షేమం ఉందా? క్షేమం అంటే బాగు, క్షామం అంటే కరువు. ప్రియులారా, డబ్బు పట్టుకుని నా వాటా నాకు ఇచ్చి తండ్రి దగ్గర కావాలనుకున్నాడు. వద్దురా బాబు అంటే వెళ్ళలేదు. డబ్బంతా ఉన్నది ఇచ్చేసాడు, వాడు రావాలి, వాడు సత్యుడు. నా కన్న పడుకో, దేవుడు మనల్ని కన్నాడు. దేవుడు లోకముని ఎంతో ఎంతో పొలమానములకు చెత్తగాని ప్రేమ. అయ్యా అయ్యా నాకు కావాల్సింది కొత్త బండి కావాలి, నాకు చదువు కావాలి, నాకు ర్యాంక్ కావాలి, నాకు ఈ జబ్బు పోవాలంటున్నావు. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. కానీ క్షేమము కావాలని కోరలేదు మనము. దేనికి క్షేమం? లోపల తల్లి గర్భంలో దేవుడు జీవాత్మను ఊదినప్పుడు 7 సంవత్సరముల లోపు కుర్రాడు, 7 సంవత్సరముల లోపు కుర్రాడు ఎలాగైతే ఆత్మలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ, మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ చిన్న పిల్లవాడి మనసు వచ్చిందా? చిన్న పిల్లవాడు బుద్ధి వచ్చిందా? చిన్న పిల్లవాడి లాంటి అమాయకము చూపు, మాట, క్రియ, ఆలోచన, నడక, పడక ఇవన్నీ కూడా మన జీవితంలో లేకపోతే అయ్యా నాకు క్షేమం ఉంది, నాకు మార్గము చూపము, నీతికి దూరం అయిపోయాను, పాపమమతల చేత చుట్టబడి పారిపోయాను, ధనమే స్వర్గము, సుఖమే స్వర్గం అనుకున్నాను నాయన. ఈ ధరణిలో అనగా భూమి మీద భోగాలు భోగాలు భోగం అంటే తిరణాలకు వెళ్దాం, పెళ్లిళ్ళకి వెళ్దాం, పార్టీలకు వెళ్దాం. అబ్బా ఆదివారం వచ్చిన సాయంకాలం ఒరే బాబా 500 ఇచ్చి పడతాను, గోడ కట్టి పెట్టరా మేస్త్రి. లేదండి పార్టీ చేసుకుంటున్నాం, మళ్ళీ ఖాళీ అవ్వడం మాకు. రేపు సోమవారం నుంచి శనివారం వరకు టాపీ పట్టుకుని వెళ్ళాలి, నేను ఈ చెక్క పట్టుకుని తోమాలి. నువ్వు 500 ఇచ్చినా నేను రాను. చిన్న పార్టీ ముందు మధ్యాహ్నం అయ్యా దేవుడి గుడికి రోజుకు 3 సార్లు వెళ్తున్నావు. పాడు శరీరం గురించి లోపల మచ్చ, మడుత, కలెక్టము
7 సంవత్సరములు దాటి మనం మచ్చలతో ఉన్నాం, ముడతలతో ఉన్నాం, పాపములతో ఉన్నాం, క్షామములతో ఉన్నాం, దేవునికి దూరం అయ్యాం. ధనమే స్వర్గం అనుకున్నాం, సుఖమే అనుకున్నాం. బుధవారం సాయంకాలం 6 గంటలకి ప్రవక్త గారు 5 చచ్చిపోయారు, 4 చచ్చిపోయిన వాళ్ళు ఎప్పుడు ఉండేవు. మన అంచకాల ప్రవక్త టేపు వినడానికి ఎందుకు రాలేదు? అదే క్షమం నీకు. అయ్యా బుధవారం రాత్రి ప్రపంచంలో అందరూ టేపు వింటారు, నువ్వు వచ్చావు ఎక్కడికి? మేము పెట్టాను అని చెప్పడానికి ఉపాధికి వచ్చారు. వాకల్పూడి నుంచి మేము కొంతమంది వచ్చాం. అయ్యా మీకు కావాలి వద్దని చెప్పాను, రాత్రిపూడి ప్రతిపడికి వద్దని చెప్పాను. దేవుని రాజ్యం భోజనం పానము కాదు, తినడానికి త్రాగడానికి కాదు. రెస్టారెంట్లు ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. అంటే అతడు సైమంటాడు, దోశ పెసర ఏదైనా తినొచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన సమయం నా హృదయములో పాపమును లక్ష్యం చేస్తే, అందుకే దేవుడు మా ప్రార్థన వినలేదు. నువ్వు ప్రెస్బిటేరియన్ అయినా, పెంతెకోస్తు వాడవైనా, మెథడిస్టు వాడవైనా, బాప్టిస్టు వాడవైనా, స్నేహితుడా రక్తము కిందకి రాకపోతే రెండుకేం సోదరుడా నా కొరకు ప్రార్థించు. సర్వశక్తుడైన దేవుని వైపు నా చేతులు జయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్నది పాత జీవితం. ఇంకా టీవీ పెడుతున్నాను, ఇంకా దొంగ చూపులు ఉన్నాయి, ఇంకా కన్ను దొరలను అనుకుంది. కానీ అయ్యా మరి ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తుంటే భ్రమపరచు ఆత్మలో వాడు దేవుని ఆలయంలో కూర్చుండును. మన లోపల తోడికి స్తోత్రాలు చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. తిరిగి 2వ జన్మ లేదు మనకి. అందుకే తప్పిపోయిన కుమారుడు పాటని మెచ్చుకొని, అయ్యా మనమందరం కూడా ఇదే సెక్షన్ లో ఉన్నాము. దేవుడికి దూరదర్శనంలో పోయి మార్గం తప్పాము. మనల్ని నమ్మిన హితులు ఏమయ్యారు? మనపోయారు. నాన్నగారు తీసుకున్న డబ్బు దేవుడి దగ్గర మనము వాక్యాన్ని తీసుకోవాలి. కానీ నాకు ర్యాంక్ ఏమన్నాను, పిల్లంటుంది ఇస్తున్నాడు దేవుడు. నాకు ఉద్యోగం అన్నారు, ఇంకో పిల్ల వస్తుంది దేవుడు ఇస్తున్నాడు. పెళ్ళైన తర్వాత మళ్ళీ వస్తుందా? దేవుడు అక్కర్లేదు. పెళ్లి వరకే, ర్యాంక్ వరకే, జాబ్ వరకే ప్రియారా. అందుకే దరిద్రం పట్టుకుందని చెప్పాడు ఇక్కడ ఈ పాటలు కట్టినవాడు. సమూహములకు సాధారణుడు అధిపతిగా ఉండి దేవుడికి మనకి మధ్యలో ఉన్నాడు. వారికి అమ్ముకున్నాం. వారు అధముడా ప్రథముడా? దేవుడే ప్రథముడు, వాడు అధముడు. పిల్లల పందులు సగ వెలివేలా అలవడి వేదన అడుగంటే అవినీతి మానవత. పందులు పట్టు తిన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది దేవుడు. తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు లోటు లేదు. పందుల మధ్య మనిషి పందుల మధ్య ఏంటి? ఇప్పుడు పందులు కూడా తింటున్నాం మనం. మన జీవితం అలా ఉంది, మన చూపు అలాగుంది, మన ఆలోచన అలాగుంది. నడక పడక చూపు మాట క్రియ ఆలోచన జ్ఞానము పాడైపోయింది. అందుకే జవాబు రాని ప్రార్థన. ఈ రోజు మన సబ్జెక్ట్, మన యొక్క అంశము, మన యొక్క పాఠము, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన దేవుడు నా ప్రార్థన నా మనవి వినకపోను. అయ్యా
కీర్తన 66:18. అప్పుడు బ్రహ్మం గారు అంటున్నాడు, నువ్వు వెళ్ళి పెద్ద 3 రోజులు ఉపవాసం ఉన్నాను గారు. సత్యానందం గారు 3 రోజులు ఉపవాసం ఉన్నాను వారు. నేను అన్నాను మిమ్మల్ని ఆదివారం, బుధవారం సాయంకాలం, శుక్రవారం అదైనా 12 పడుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళందరూ వచ్చి అన్న చెప్పాను, ఈ 3 నెరవేర్చండి. అప్పుడు సంస్థని నన్ను అడగండి, ఏమయ్యా నా జీవితం క్షేమంగా ఉంటుందని చెప్పు. నాకు క్షేమం వచ్చింది అని అడుగు. ఎందుకు జవాబు రావట్లేదు ప్రార్థనకి? రెండేం సోదరుడా, నా కొరకు ప్రార్థించండి. సర్వశక్తుడైన దేవుని వైపు నా చేతులెత్తుతున్నాను, నిజముగా చేతులెత్తి అంటే హృదయమును విప్పి, చేతులు బాగా ఎత్తుతాం, హృదయాన్ని తెరిచి నిజముగా రెండో జన్మ నాకు కావాలండి. నీతో సహవాసం చేయడానికి ఎన్నాళ్ళు దూరంగా పోయింది అయ్యా, ఇప్పుడు నేను వచ్చానండి. దాన పెడుకుల్లో కాదు, దేవుడి సన్నిధిలో కూర్చోవు. షకీనా మహిమ కిందకు వచ్చావు. ఎక్కడ ఇప్పుడు నేను ఉన్నాను, ఎందుకు నాకు ప్రార్థన రావట్లేదు అని అంటున్నావు. దాన్ని ఎక్కడా ఎందుకు పొందుకోలేకపోతున్నానని నువ్వు అంటున్నావు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు బ్రహ్మం గారు. మన స్థితిలో లేనప్పుడు నీ ప్రార్థన జవాబు వచ్చిందా? నీకు తాళాలు ఇప్పారా? మిల్లి తాళాలు లేదే. నీకు ర్యాంక్ వచ్చిందా? నువ్వు అనుకున్నది రాలేదే. నీకేమన్నా జాబ్ అనుకున్నది నీకు పని నోటి లేకుండా వస్తుందా? లేదే. నీకు అప్పులు తీరుతుందా? లేదే. జవాబు ఎందుకు రావట్లేదు? దేవుడితో సహవాసము. ఏమండి, తెలుగులో లేదు, ఇది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుని బ్రహ్మం సోదరుడా నాకు జవాబు ఎందుకు రావట్లేదు? ఎక్కడ నేను తప్పు చేశాను అడుగుతుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మధ్య రకంగా ఉన్నాను, తాళకిందలుగా ఉన్నాను, కాసేపు లోపల ఉన్నాను దేవుళ్ళు, కాసేపు బయట ఉన్నాను, మళ్ళీ మీ చుట్టూ తిరుగుతున్నాను. అంటే ఆదివారం వస్తున్నావు, ఎప్పుడు పాటలు అయిపోయి, ప్రార్థన అయిపోయి, స్వంతాలు అయిపోయి, నీకెన్ని సంఖ్యలు పోయాయి? ఏమండి, నియమం లేదు. నియమ ప్రకారముగా యుద్ధానికి వెళ్ళేవాడు అయ్యి కొడుకు అయిపోతారు, మరి ఆవిడమైపోతుంది అనుకుంటాడా? నియమ ప్రకారం నియమం ఏంటి? దేవుడు ఇచ్చినది ఆత్మ నియమము, వాక్య నియమము, ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యము. ఎందుకు నాకు జవాబు లేదని నువ్వు అడుగుతున్నావు. నేను ఆశ్చర్యంగా ఉంది నాకు. నువ్వు సాధారణ వైపు లేవు, కానీ దేవుడు వైపు లేవు, మధ్య రకంగా ఉన్నావు అని చెప్పాడు. ఈ బేరాలో ఒక్క బేరాలో ఉన్నాను. ఇక నేను 7-8 బేరాలు ఎప్పుడు కూర్చోనండి. ఒంటిగా కుదిరేస్తాను, బాధపడద్దు. మధ్య రకంగా ఉన్నావు, నువ్వు తలకిందులుగా ఉన్నావు. ఎలా మనిషి అయితే బాగానే ఉన్నావు ఇప్పుడు, కానీ నువ్వు తలకెందుకు ఎక్కావు, కోడి పైకి ఎక్కుతావు. అంటే దేవుడు వైపు పైకి చూడట్లేదు. నువ్వు ధరణి భోగములు, భూమిలో ఉన్నటువంటి సుఖాలని నీ లాగుతున్నాయి, అంతే ఆ చింతలు లాగుతున్నాయి. నిన్ను మధ్య రకంగా ఉన్నావు, తలకిందులుగా ఉన్నావు. కొంత లోపలంటే ఇదండి. ఇప్పుడు దేవుడి షకీనా మహిమలో ఉన్నావు. కొంత బయట ఇది అయిపోయిన తర్వాత బయటకు వెళ్తావు. ఈ వేళ వరకు లెక్కనం, రేపు శుక్రవారం ఉపవాసం ప్రార్థనకు రాదు ఇక్కడ, అది బయట. ఇప్పుడు లోపల ఉన్నావు, నువ్వు బయట ఉంటావు. మళ్ళీ కాసేపటికి అన్నారు నిజంగా బయటకు వెళ్ళడానికి అనుకుంటున్నారు మీరు. రేపు శుక్రవారం ఉపవాసం అనుకోవడానికి మీరు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. అందుకే మా ఆతిథ్యాలు మీకు పట్టించుకోవద్దని చెప్పాను నేను. దేవుని రాజ్యం భోజనం పానం కాదని చెప్పాను నేను. ఉంటున్నావు, తలకిందులుగా ఉంటున్నావు. కొంతసేపు దేవుడు లోపలికి పోతున్నావు, కొంతసేపు బయటకు పోతున్నావు. ఒక్కోసారి ఎక్కడన్నా కూటమి దేవుడే కదా చుట్టూ తిరుగుతున్నావు. ప్రణయం సదరుగా ఎక్కడా దానిని నేను పొందుకోలేని విధంగా
కారణం ఏంటన్నట్టు తిరిగాడు. ఏమండి ఒక్కడే అండి అనుభవం. ఇప్పుడు నీ వచ్చిందా, నీ ఇంట్లో బాగుందా, నీ అప్పులు తెలియదా, నీకు జబ్బులు లేకుండా ఉన్నావా, నీకు నోటి నిండా నమ్ముందా? నేను ఎప్పుడూ ఇదే అంటాను. చింతా సత్యానంద గారు చప్పుడు పచ్చం చేసిన ఆలయంలో వస్తాను కదా, నీకు జవాబు ఎందుకు రాదు, నాకెందుకు రాలేదని నేను అనుకుంటున్నాను. అన్నా గుడ్డిది ఎవరి పరిశుద్ధాత్మతో నింపబడి 7 సంవత్సరాలు నువ్వు తెచ్చిన భోజనం, ఈయన తెచ్చిన భోజనం, ఈయన తెచ్చిన భోజనం గుడ్డి తొందకుండా ఎవరు 84 సంవత్సరాలు దేవుని ఆలయంలో ఉన్నాను. దేవుని ఆలయంలో ఉందామని ఎవరైనా వస్తే మనం ఎవరిని పంపించకూడదు. ఇంట్లో పెట్టుకోమని ఉంది, ఇంట్లో పెట్టుకోలేము. మనకంత స్తోమత పడటం కాదు. కానీ దేవుని ఆలయ ప్రాంతంలో అందరికీ హక్కు ఉంది. అందరూ కూడా వస్తారు. అందరినీ ప్రేమతో చూడాలి. ప్రియులారా, హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల, పాపం అంటే అవిశ్వాసమే, తాగుడు, జోదము, వ్యభిచారము, నెంబరముండటం, మూతలాడటం అనుకుంటున్నాం. మనం ఎవరినో కొట్టం అనుకుంటున్నావు కాదు. దేవుని వాక్యం ఇక్కడికి వెళ్ళకపోతే ఇంకా ఉంటుంది. నీకు చెవి దొరద, చెవి 4 టెంటెంలు ఆడుతుంది, ఏదో మాటలు మాట్లాడుతుంది. ఇక్కడ ఎందుకు నాకు జవాబు రావట్లేదు? ఫ్రెండ్ అంశం ఎక్కడ నేను పొందుకోలేని విధంగా ఉన్నాను. ఏమండి, ఒక ప్రసంగంలో ప్రణయంగా నడుపుతున్నాను, నాకు జవాబు రావట్లేదండి. ఆదివారం వెళ్తున్నాను, చేయిపెడుతున్నాను, పూడలకి వెళ్తున్నాను. నేను భోజనాలు బట్టి అయ్యగారిని బట్టలెట్టాను, దక్షిణభాగం ఇచ్చాను. ఎందుకు రావట్లేదు నాకు జవాబు? ప్రార్థించుతున్నట్లు కనిపించిన దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చట్లేదు అని చెప్పే సోదరుడా, నీవు నీ చేతిని ఇప్పుడు ఎత్తుతావా? నేను ప్రార్థన చేస్తానన్నా.